ప్రభుత్వానికి ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ అని. దానికి కారణం ఏమిటంటే ఎక్కువ అడ్వాంటేజ్ మన రాష్ట్రానికి ఉంది. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం, అటు ఇచ్చాపురం మొదలుకొని నెల్లూరు వరకు దాదాపుగా 1000 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. దీన్ని మనం అడ్వాంటేజ్గా ఉపయోగించుకోగలిగితే మత్స్యకారులకి జీవన ఉపాధి అవుతుంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అధ్యక్ష. అయితే దేశంలోనే మనం అగ్రగామిగా ఉండేవాళ్ళం. 2014 నుంచి 19 వరకు ఎక్స్పోర్ట్స్లో కానీ మత్స్యశాఖలో మనం ఏ సంవత్సరం చూసినా ముందుండేవాళ్ళం. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఏదో పొలిటికల్ స్పీచ్ కాదు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎదురు చూస్తారు. ఇటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని 5 ఇయర్స్ గత ప్రభుత్వం అధ్యక్ష, అది కూడా లోపభూయిష్టంగా ఏదైతే మత్స్యకారులు 2 మాసాలు వేట నిషేధ సమయాన్ని ప్రకటిస్తారు. ఆ సమయంలో మనం ఉండేటప్పుడు 5,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు 10,000 రూపాయలు చేశారు. అది కూడా కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. దీంతో పాటుగా మత్స్యకారులు కానటువంటి కార్యకర్తలు కూడా కలిపి కొంతవరకు ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు ఈ ఒక్క పథకం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఏ యాక్టివ్ కూడా లేదు అధ్యక్ష. ఇది లేకపోవచ్చు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని పెట్టారు అధ్యక్ష. దాన్ని ఉపయోగించుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన వాటా మనం చెల్లించి ఉపయోగించుకోగలిగితే మత్స్యకారులకు ఎంతైనా చేయొచ్చు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు పూర్తిగా వీరు కట్టవలసినటువంటి వాటా కట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా వాడుకోలేదు అధ్యక్ష. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా శాఖతో రివ్యూ చేశాను. ఈరోజు 9 రూపాయల అధ్యక్ష 1 లీటర్ మీద సబ్సిడీ ఇస్తారు. ఒక 20,000 బోట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని యాడ్ అవుతుంటాయి. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ 35 కోట్ల రూపాయలు ఏదైతే ఈ సబ్సిడీ వాళ్ళకి బకాయిలు ఉంటే ఒకేసారి మంజూరు చేసి 35 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు నేను చెల్లించానని చెప్పి గర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. ఈరోజు మత్స్యకారులు వేటకెళ్తారు అధ్యక్ష, యాక్సిడెంట్లో చనిపోతారు సముద్రంలో. చనిపోతే వెంటనే ప్రభుత్వం పరిహారం ఇస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. నేను ఆశ్చర్యపోయాను. గత 5 సంవత్సరాలు 63 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోతే వారికి ఇవ్వాల్సినటువంటి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత 63 మందికి ఒకేసారి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారికి నేను సహాయపడ్డాను అధ్యక్ష. ఈరోజు కేరళ చూసాం. ప్రతి 10-20 కిలోమీటర్లకి ఒక హార్బర్ అని ఉంటుంది, ఒక జెట్టి అని ఉంటుంది, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఇచ్చాపురం నుంచి వైజాగ్ వరకు ఒకే హార్బర్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ, మళ్ళీ అక్కడి నుంచి మచిలీపట్నం, అంటే 150 కిలోమీటర్ల వరకు ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలి. ఏదైతే ప్రతి 30 కిలోమీటర్లకి ఒక హార్బర్ అని ఉండాలి, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని ఉండాలి, అదేవిధంగా ఒక జెట్టి అని ఉండాలి. ఈ 3 మనం చేయగలిగితే మనకి చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాము అధ్యక్ష. ఆయన కూడా ఈరోజు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు ఏవైతే ట్రాక్